దీన్ని పడుకోబెడతాను. ఓకే ఇప్పుడు ఇప్పుడు ఆగు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. చూడండి ఎట్లా కూర్చున్నారో తినేసి చక్కగా. మీకు ఒక గుడ్ న్యూస్ అండి, మా 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 చిన్నుగాడు ప్రెగ్నెంట్. ఏంటి ఇట్లా కడుపు ఇట్లా పెద్దగా అవుతుంది అని అంటే టెస్ట్ చేయించాము, ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇంకో 10-15 రోజుల్లో పిల్లలు పుడతారు. మా ట్రెక్సీ మామయ్య అయిపోతాడు. చూడండి పొట్ట పెరిగిపోతుంది. ఇది అసలు పట్టుకుంటే ఆగకుండా బయటకు వెళ్ళిపోయింది, గోడ దూకి. ఆ గోడ దూకేసి వెళ్ళిపోతుంటుంది బయటికి ఆ టైంలో. ఇప్పుడు బయటికి వెళ్ళమంటే కూడా వెళ్ళట్లేదు, గోడ కూడా దూకడానికి వెళ్ళట్లేదు అండి. నేచర్ చూడండి, అసలు గోడ దగ్గరికి వెళ్ళి అంటే పరిగెత్తడానికి, గోడకి దూకడానికి కూడా ట్రై చేయట్లేదు ఇప్పుడు. ఇది కన్నా చిన్ను అండి రెండింటికి. మీరు 2 years బ్యాక్ ఎవరో మా ఇంట్లో వదిలేసి వెళ్ళారు. చిన్న 1 month బేబీ ఉన్న పిల్లల్ని మా ఇంట్లో వదిలేసి వెళ్ళారు. అప్పటి నుంచి ఎవరైనా అడాప్ట్ చేసుకుంటారని నేను చాలాసార్లు పోస్టులు పెట్టాను, ఎవరు తీసుకోలేదు. ఇంకా మేమే పెంచుతున్నాము. ఇప్పుడేమో ఇది ప్రెగ్నెంట్. ఎన్ని పిల్లలు పుడతాయో ఏంటో, చిన్న పూజలో ఎన్ని పిల్లలు ఉన్నాయో ఏమో. సో ఇప్పుడు దీన్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇదివరకు సరిగా అన్నం తినేది కాదు, ఇప్పుడు ఆకలి వేస్తుంది దీనికి బాగా. అందుకే ఇవన్నీ డౌట్ వచ్చి చూపించామన్నమాట. చూపిస్తే ఇది ఇంకా ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు. ఇదంతా పొట్టలో ఇంకా పిల్లలు ఉన్నాయన్నమాట. చిన్ని 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 చిన్ని. ఇప్పుడు 2 years అయిపోయింది. ఇప్పుడు 2 కంప్లీట్ అయిపోతాయి. జనవరికి వదిలేశారు ఎవరో మా ఇంట్లో ఈ రెండింటిని. మరి ఎందుకు వదిలారో ఏంటో అర్థం కాలేదు. ఇప్పుడు ఈ జనవరి వస్తే అప్పటికి ఒక 1 month బేబీస్ అనుకుంటా మా ఇంటికి వచ్చినప్పుడు. జనవరి వస్తే 2 years కంప్లీట్ అయ్యి 3 years వస్తాయి. ఇప్పుడు ఇది ప్రెగ్నెంట్ అయింది 2 yearsకి. సో ఇంకా ఎవరైనా పిల్లలు పుడితే ఎవరికైనా కావాలంటే మాకు చెప్పండి కదా. అంతే అండి, గుడ్ న్యూస్ అనమాట ఇది మాకైతే. వీటిని ఇద్దరు కాకుండా ఇప్పుడు మళ్ళీ ఆ బయటవి ఆల్రెడీ 2-3 ఉన్నాయి. టెక్సీ గార్డ్ ఉన్నాడు. ఎవరు? మీ చెల్లి ప్రెగ్నెంట్. కంగ్రాట్స్ రాయ్ కన్నా, కంగ్రాట్స్ కన్నా, కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్. ఓకేనా? సరే, ఇంకా నీ ప్రెగ్నెన్సీ అప్డేట్స్ ఇద్దాం. ఓకేనా? పాపం అండి, ఎవరు వదిలారో కానీ మా ఇంట్లో వదిలారు కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళు అయితే బయటికి పంపించేస్తాం. మరి ఇక్కడ ఏవో గుర్తుకొని చచ్చిపోయింది కదా. సరే, ఎందుకు రుద్దుకుంటావు అట్లా? ఓవరాక్షన్ చేస్తుంది ఎందుకలా? పద ఇంకా బజ్జెప్.